మోదీ అమిత్ షాకి టార్గెట్ మోదీ అయ్యారా? నెక్స్ట్ కమలానికి ఫ్యూచర్ ఆదిత్యనాథేనా? యూపీ సీఎంకి పెరుగుతున్న ఆదరణతో షా అలర్ట్ అయ్యారా? మోదీ తర్వాత నెంబర్ 2 కోసం అమిత్ షా ఆరాటపడుతున్నారా? ఉత్తరప్రదేశ్లో కమలానికి ఎంపీ సీట్లు తగ్గడం వెనుక ఎవరి వ్యూహం ఉంది? కావాలనే వారిద్దరు యోగిని బద్నాం చేస్తున్నారా? మోదీ తర్వాత యోగినేనని వెలువడే వార్తలే అందుకు కారణమయ్యాయా? ఇంతకీ డేంజర్ జోన్లో యోగి ఆదిత్యనాథ్ ఎందుకు ఉన్నారు? వారిద్దరికి ఆయన ఎందుకు టార్గెట్ అయ్యారు? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశంలో అధికారంలోకి రావాలంటే యూపీ ఎంపీ సీట్లే కీలకం. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీకి తగ్గిన ఓట్లు. యోగి ఆదిత్యనాథ్కు పదవీగండం. యోగి సీటుకు గురిపెట్టారని గుసగుసలు. మోదీ వారసుడుగా అమిత్ షా కంటే ముందు వరుసలో యోగి. దేశంలో ఎన్నికల పరంగా చూస్తే అన్ని రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్ భిన్నంగా కనిపిస్తుంది. అక్కడ అధిక ఎంపీ స్థానాలు ఉండటంతో యూపీలో జరిగే ఎన్నికలను మినీ సార్వత్రిక ఎన్నికలుగా భావిస్తారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలు ప్రత్యక్షంగా కానీ మిత్రపక్షాల సాయంతో పరోక్షంగా కానీ ప్రతిసారి ఈ రాష్ట్రంపై గురిపెడతాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో సవాలుగా తీసుకున్నా సరే ఇండియా కూటమి కంటే బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. ఇక్కడ దీని వెనుక వారిద్దరి సహకారం లేదనే కూడా తెలుస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు పదవీగండం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయింది. దీనికి కారణం యూపీ అనే వినిపిస్తోంది. యూపీలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్, ఎస్పీ కూటమి గెలుచుకుంది. ఈ విషయం తెలిసి కూడా మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తమకే ఎక్కువ సీట్లు వచ్చాయని అక్కడ ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆరోపించారు. అదే లాజిక్ యూపీకి వర్తించదని కూడా ప్రశ్నిస్తున్నాయి విపక్ష పార్టీలు. అయితే నిజానికి మోదీ వ్యూహం కూడా యూపీ సీఎంను టార్గెట్ చేయడమేనని కూడా తెలుస్తోంది. యోగి ఆదిత్యనాథ్ సీటుకు గురిపెట్టే రాజకీయం ప్రారంభించారని గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. మోదీకి వచ్చే ఎన్నికల నాటికి 80 దగ్గరకు వస్తారు. ఖచ్చితంగా వారసుని తెరపైకి తేవాల్సిందే. అయితే ఇంతకాలం చేసిన ఆధిపత్యం కారణంగా అమిత్ షా కన్నా యోగినే ముందుకు వచ్చే అవకాశం ఉంది. యోగికి 50 సంవత్సరాలు మాత్రమే. ఇది కూడా ఆయనకు కలిసి రానుంది. అమిత్ షా కన్నా యోగినే మంచి ప్రధాని అభ్యర్థి అన్న భావన పార్టీలోకి వస్తే అమిత్ షాకు అవకాశాలు దెబ్బతింటాయి. యోగికి కూడా ఆలోచన ఉందని గతంలోనే వెల్లడైంది. ఇప్పుడు అమిత్ షా అవకాశాలని మెరుగుపరుచుకోవడానికి యోగిని మెల్లగా డౌన్ చేసే వ్యూహం పాటిస్తున్నారని కూడా అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే యోగికి పీఠం కదిలిపోయిన ఆశ్చర్యం లేదని కూడా బీజేపీలో అప్పుడే చర్చలు వినిపిస్తున్నాయి.